IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత బెంగళూరులో చేపట్టిన విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారిన విషయం తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం పరిసరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ IPS అధికారి వికాస్ కుమార్ సహా పలువురిని సస్పెండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ తొక్కిసలాటకు RCBనే కారణమని పేర్కొంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ చేసిన ప్రకటనే తొక్కిసలాటకు దారితీసిందని అభిప్రాయపడింది. బెంగళూరు పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు వాళ్లు తీసుకోకుండా గందరగోళం సృష్టించారని పేర్కొంది. ఒక్కసారిగా విక్టరీ పెరేడ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారు. గంటల వ్యవధిలోనే భారీ స్థాయిలో పోలీసులు భద్రత కల్పించడం సాధ్యం కాదని చెప్పుకొచ్చింది. వారికి మరికొంత టైం ఇవ్వాల్సిందని, పోలీసులు కూడా మనుషులేనని, వాళ్లేమీ దేవుళ్ళో లేదంటే యంత్రజాలకులో కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలా అనుకోగానే అలా భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీసుల వద్ద అలావుద్దీన్ అద్భుతమేమీ లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. తొక్కిసలాట తర్వాత సస్పెన్షన్ కు గురైన బెంగళూరు అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్ ను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బలమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా పోలీసులను సస్పెండ్ చేయడం సరికాదని స్పష్టం చేసింది. IPL లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB టైటిల్ సాధించింది. దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ జూన్ 4న బెంగళూరుకు వచ్చారు. కానీ లక్షలాది మంది అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి RCB యాజమాన్యం 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.